Good morning, everyone. Welcome to Jaydeep Sir Maths Club యూట్యూబ్ ఛానల్. డే 2 బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మరొక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు పడవ వేగము అంటే మనము ఏమనుకున్నామండి అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఇచ్చిన కాన్సెప్ట్లో చూసాము. కానీ అంటే టైం ఇంటర్వెల్స్లో ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ T1 అనేది ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడైనా టైం అనేది డౌన్ స్ట్రీమ్లో ఎలా ఉంటుందండి కంపేర్ టు అప్ స్ట్రీమ్ అంటే ప్రవాహ వ్యతిరేక దిశలో సమయంతో పోలిస్తే ప్రవాహ దిశలో సమయం అనేది తక్కువ పడుతుంది. సో డౌన్ స్ట్రీమ్లో పట్టే టైము T1, అప్ స్ట్రీమ్లో అంటే పట్టే టైము T2 అనుకుంటే. ఎస్ అంటే మనకు ప్రవాహ వేగం స్ట్రీమ్ స్పీడ్. సో మనం ఏం చేస్తున్నామండి T2 + T1 ప్రవాహ వేగాన్ని రెండు కాలాలని ప్లస్ చేస్తున్నాం అంటే అప్ స్ట్రీమ్లో పట్టిన కాలానికి డౌన్ స్ట్రీమ్లో పట్టిన కాలానికి. సో ఆబ్వియస్గా అప్ స్ట్రీమ్లో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అప్ స్ట్రీమ్ టైం నుంచి డౌన్ స్ట్రీమ్ టైంని తీసేస్తున్నాము. సో రిలేషన్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి B = S × T2 + T1/T2 - T1. సో మనము ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూద్దామండి. సో వన్ బోట్ గోస్ టు డౌన్ స్ట్రీమ్ టు టేక్ పర్టికులర్ టైమ్ ఇన్. ఆ టైం ఎంత అండి డౌన్ స్ట్రీమ్కి T1 అనేది ఒక 10 hours పట్టింది. అంటే ఒక ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి అంటే ప్రవాహ దిశలో ఇక్కడికి ఈ డెస్టినేషన్ చేయడానికి 10 hours పట్టింది. మళ్ళీ రిటర్న్ రావాలి కదా అప్ స్ట్రీమ్ స్పీడ్. ఆ T2 అనేది ఎంత అండి ఎప్పుడైనా డౌన్ స్ట్రీమ్ కంటే అప్ స్ట్రీమ్లో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 15 hours తీసుకున్నాం ఎగ్జాంపుల్. సో మనకి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత తీసుకున్నామండి 10-15 కాంబినేషన్లో వెళ్ళాలి కాబట్టి ఒక 5 తీసుకున్నాము. అంటే 5 km/h స్పీడ్ స్ట్రీమ్ యొక్క వేగం అనుకుంటే మనకు నిశ్చల స్థితిలో పడవ యొక్క వేగం ఏమవుతుంది S అంటే 5 × T2 + T1 ఎంత అండి 15 + 10 డివిజిబుల్ తేడా అంటే డౌన్ అప్ స్ట్రీమ్ టైం మైనస్ డౌన్ స్ట్రీమ్ అంటే 15 - 10. సో 5 × 25/15 - 10 ఎంత అండి 5 గెట్ క్యాన్సల్. పడవ యొక్క వేగం ఎంత 25 km/h. అంటే ఇది వితౌట్ కన్ఫ్యూజన్ అండి. అంటే మనము ఒక సీక్వెన్స్లో వస్తున్నాము. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది ఒక సీక్వెన్స్లో వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి డైరెక్ట్ మనకు ఎలా అంటే ఏ రిలేషన్ ఇచ్చినా మనం చేయగలము. అంటే అక్కడ మనకు రెట్లు నెక్స్ట్ డే 3లో నెక్స్ట్ అంటే పడవ వేగానికి ప్రవాహ వేగానికి ఎన్ని రెట్లు ఎక్కువ అంటే దానికి ఒక సింపుల్ ట్రిక్స్. నెక్స్ట్ ఎక్కడెక్కడ అయితే ఫార్ములా ఒక రఫ్గా ఒక 3 ఫార్ములాస్ ఉంటాయి. నిన్న డిస్కస్ చేసిన మనకు బోట్ స్పీడ్ని కంపారిటివ్లో అడిగినప్పుడు T × B² - 2B ఎలాగో ఇదొక ఫార్ములా. అంటే ఇది కూడా నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు టైం డ్యూరేషన్ అంటే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ టైం డ్యూరేషన్ ఇచ్చినప్పుడు మనకు ఎలా అన్న దాన్ని బట్టే మనకు ఇది ఉంటుందండి. మొత్తం డే 3లో మనం మొత్తం కాన్సెప్ట్ ఓరియంటేషన్ సింపుల్ ట్రిక్లా అంటే అసలు వాట్ ఈజ్ వాట్ అండ్ కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక 10 minutes టైం తీసుకొని. థ్యాంక్ యూ. వీలైతే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.